కరువు సహాయక చర్యలు చేపట్టాలి, పంటల వారీగా పంట నష్ట పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ధర్నా కార్యక్రమాన్ని కలెక్టరేట్ చేపట్టింది. మరిన్ని విషయాలు సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జాఫర్ గారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? అనంతపురం జిల్లాలో 31 మండలాలకు గాను 28 మండలాల కరువుగా ప్రకటించినారు. 3 మండలాలు కూడా బెలుగుప్ప, బొమ్మరహాలు, ఎల్లనూరు మండలాలు కూడా కరువుగా ప్రకటించమని చెప్పాము. మా ఉద్యమాల వల్ల ప్రభుత్వం కూడా స్పందించి ఆ 3 మండలాలు కూడా ప్రతిపాదన పంపారు ప్రభుత్వానికి. మేము సూటిగా ప్రశ్నిస్తామన్న జగన్మోహన్ రెడ్డి రైతు ప్రభుత్వం అని చెప్తాడు కదా, రైతు భరోసా కేంద్రాలు అంటా ఉన్నాడు కదా. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏ రకంగా కూడా రైతులకు ఉపయోగపడడంలా. నువ్వు ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు అవన్నీ కూడా ఇవ్వాలి కదా. ఖరీఫ్లో పంటలన్నీ పోయినాయి. ఇవాళ పంటల నష్టపరిహారం ఇచ్చినానని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా పంటల బీమా ఇస్తానన్నావు. ఉచిత పంటల బీమా అని అనౌన్స్ చేసి 4.5 ఏళ్ళు అవుతా ఉంది. ఎక్కడన్నా కానీ పంటల బీమా అనేటువంటిది వచ్చిందని నేను అంటా ఉన్నా. కళ్యాణదుర్గం వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా పుట్టపర్తికి వచ్చినాడు. ఇవాళ బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నాడుగా, ఫోజ్ ఇచ్చినాడు, కానీ ఎక్కడ కూడా రైతు ఖాతాలో డబ్బులు పడినాయని అంటా ఉన్నా. పడినా డబ్బులు కూడా పిఎం కిసాన్ కింద ఆ డబ్బులు పడినాయి, కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేయలే. నువ్వు అంతలా 12,000 ఇస్తానంటివి, కానీ ఇప్పుడు ఇస్తున్నది నువ్వు 7,500 రూపాయలే. కేంద్ర ప్రభుత్వాన్ని కలుపుకొని చేస్తా ఉన్నావు నీవు. ఈ రబీలో అన్ని పంటలు పోయినాయి. అక్కడ తుఫాను, బిచంగు తుఫాను వల్ల మొత్తం అంతా కూడా నష్టపోతే ఇవాళ రాయలసీమలో అనంతపురం జిల్లాలో వేళ దశాబ్దాల తరబడి కరువుతో తాండవిస్తూ ఉన్నారు. ఇవాళ అన్నం పెట్టేటువంటి రైతు 10 మందికి ఇవాళ కాఫీ, టీ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. అన్ని రకాల పంటలు పోయినాయి. వేరుశనగపాయ, పప్పు శనగపాయ, తర్వాత మిరప, ఇవన్నీ పంటలన్నీ పోయినాయి. నీవు మొత్తం హంద్రీనేవాకు ఏమంటే నీవు 5,000 క్యూసెక్కులు నీరు ఇవాళ పెంచుతానని చెప్పావు. 10,000 క్యూసెక్కులకు పెంచానన్నావు, వైడెన్ చేస్తానన్నావు. ఇవాళ ఏంటి పరిస్థితి నేను అంటా ఉన్నా. ఒక్క మాట నువ్వు నిలబెట్టుకున్నావని అంటా ఉన్నా. 1,00,000 ఎకరాలకు ఆయకట్టుకు నీరు ఇస్తానన్నాడు. అదేవిధంగా తుంగభద్ర డ్యామ్ నుంచి మనకు రావాల్సిన కోట రాల 32.5 టీఎంసీలు తుంగభద్ర నీకు ఇవాళ మొత్తం కాలువకంతా కూడా నీరు ఆపుతీవి. మిరప పంటలన్నీ కూడా పోయినాయి. ఎకరాకు 40,000, 60,000 రూపాయల పెట్టుబడులు పెట్టారు. వేరుశనగ పంటకు 30,000 రూపాయలు ఖర్చు వస్తూ ఉంది. ఏ రకంగా ఆదుకుంటారని అంటా ఉన్నా. సెంట్రల్ టీం వచ్చింది ఇక్కడ, పంకజ్ యాదవ్ ఆధ్వర్యంలో 11 మంది ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చినారు. ఇవాళ 11వ తారీఖు మరి కలిసాము వారిని. కానీ వాళ్ళు బాగా నవ్వుతూ ఆయన తీసుకుంటా ఉన్నాడు అర్జీ. మీరు నవ్వడం కాదు, రైతులు నవ్వాలి, వాళ్ళంతా సంతోషంగా ఉండాలి. ఆ రకమైన నిర్ణయం తీసుకోవాలి. అందుకే మీ ప్రభుత్వం పెడజమని పెడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి అనుకూలమైన ప్రభుత్వం కాదు ఇది. అందుకే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. తక్షణమే మా డిమాండ్లు పరిష్కారం చేయకపోతే ఇవాళ మిలిటెంట్ ఉద్యమాలు కూడా సిద్ధపడతాం. అవసరమైతే మీ గేట్లు కూడా ఉండవు. ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడానికి సన్నాహాలు చేస్తాం. ఇదివరకు గ్రామీణ ప్రాంతాలంతా తిరిగినాం. అందుకే ప్రభుత్వం జాగ్రత్తగా 3-4 నెలల్లో ఇవాళ పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తూ ఉంది. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయాలి. ఆ రకమైనటువంటి పద్ధతిలో పరిపాలన లేకపోతే పెద్ద ఎత్తున ఇవాళ మేము అరెస్టులు కూడా సిద్ధపడతాం. మీ ప్రభుత్వం యొక్క మెడలు ఉంచి ఇవాళ రైతాంగం తరఫున నిలబడి పోరాడి సాధించుకుంటామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అంటే ప్రభుత్వం ప్రతిపాదించిన పరిహారం రైతులకు ఉపశమనం కలిగిస్తుందని మీరు భావిస్తున్నారా? ఏ రకంగా ఉపయోగపడుతుంది? నవంబర్ 14వ తారీఖున జీవో 5 విడుదల చేసినారు. హెక్టార్కు 17,000 అంటాడు. వేరుశనగకు, పత్తికంతా కూడా హెక్టార్ కంటే ఇప్పుడు 2.5 ఎకరాలకు అంటే ఎకరాలుగా 1,000 రూపాయలు, లక్షల రూపాయలంతా కూడా నష్టపడితే నువ్వు హెక్టార్కి ఇస్తానంటావు. ఏమాత్రం కూడా ఉపయోగపడదు. అది తూతు మంత్రంగా ఇవన్నీ కూడా చేస్తారా మీరు? అందుకు కూడా మీరు రైతుల దగ్గర ఎప్పుడైనా పోయినారా? పల్లెల్లో చూసినారా మీరు? మీ ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ ఎవరైనా కూడా పల్లెబాట పట్టినారా మీరు? గడప గడప గంటా ఉన్నారు. పల్లెలు పోండి, పల్లెలు పోతే అర్థమవుతుంది. మీరు ఇవాళ గంజి కేంద్రాలు పెడితే రైతులు ఎగబడి తాగుతూ ఉన్నారు. సిగ్గుగా లేదా అంటా ఉన్నాను జగన్మోహన్ రెడ్డికి. అందుకే మీరు రైతు బిడ్డ కాదు, రైతు ద్రోహి అని చెప్పి నేను అంటా ఉన్నా. సార్ మీరు చెప్పండి, అంటే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది రైతులకు ప్రభుత్వం నుంచి సరైన సహాయం అందకపోతే? ఈరోజు దశాబ్దాలుగా రాయలసీమ సంబంధించినటువంటి ముఖ్యమంత్రులే దాదాపు 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, అంతమంది కోట్ల మొత్తం రాయలసీమ సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ రాయలసీమ ప్రాంతానికి ప్రధానమైనటువంటి తాగునీరు, సాగునీరు, మరి ఆంధ్ర నివారణ వచ్చేది. మరి ఈరోజు తుంగభద్ర పైన ఎగువ భద్ర కూడా కడుతున్నారు. ఈరోజు దాదాపు 5,300 కోట్లు తెలంగాణ ప్రభుత్వ, బీజేపీ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వానికి కేటాయించింది. మరి ఈరోజు అనంతపురం జిల్లాలో దాదాపు 30 దశాబ్దాల నుంచి 32 టీఎంసీ రావాల్సి ఉంటే
హెచ్ఎల్సీ కాలనీకి ఈరోజు 20 టీఎంసీ కూడా లాస్ట్ వరకు రావట్లేదు. మరి ఈరోజు హెచ్ఎల్సీ కాలువ నీరు కూడా బంద్ చేయడం వల్ల రాయదుర్గం ప్రాంతాలు ఈరోజు పచ్చిమిరప రైతులందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వేల ఎకరాలు ఈరోజు బీడును పడే పరిస్థితి ఉంది. మరి కరువుగా ఈరోజు దాదాపు 20 సంవత్సరాల కాలంలో ఇప్పుడున్నటువంటి కరువు ఎప్పుడూ లేదు. మరి ఇటువంటి కరువు ప్రాంతాలు దాదాపు 2 సార్లు ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చినప్పటికీ అక్కడ హిందూపురం సంబంధించిన పుట్టపర్తికి వచ్చాడు, కళ్యాణదుర్గంకి వచ్చాడు, కానీ ఎక్కడా కూడా రైతుల్ని మాట్లాడించిన దాఖలాలు లేవు. కానీ పంటలు కూడా పరిశీలించిన దాఖలాలు లేవు. మరి నిన్నలాగా మన తుఫాన్ వస్తే ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకుని అక్కడ పరిశీలన చేస్తున్నాడు. మరి రైతులు లేదు, అక్కడ అధికారులు మరి పంటల పరిశీలన చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన ప్రభుత్వం. ప్రజలు రైతులు పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. రైతులను ఆదుకునే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎక్కడ దాఖలాలు లేవు. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు రైతులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరు సాగనంపడానికి ఈరోజు రాష్ట్రంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. ప్రభుత్వం రైతులకు తగిన సహాయం అందించాలని ప్రధానంగా సిపిఐ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా కాకుండా పంటల వారీగా నష్టపరిహారాన్ని ప్రకటిస్తే రైతులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని సిపిఐ నాయకులు ప్రధానంగా సూచిస్తున్నటువంటి పరిస్థితి. విజువల్ జర్నలిస్ట్ దాదాపు భరత్, ఆర్టీవీ, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.